విజయవాడ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఎక్కడైతే బీచెస్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశానికి బయలుదేరాము. ఇది కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్టు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మోపా ఎయిర్పోర్ట్ అంటారు. మనోహర్ పారిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది 2022లో ప్రారంభించారు. 2023 నుంచి దీని ఫ్లైట్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి నేరుగా మా హోటల్ గోవాలోని కాలంగేట్ దగ్గరున్న కైరాడ్ ప్రెస్టేజ్ రిసార్ట్స్కి వెళ్ళాము. ఇది ఆ ఏరియా. కాలంగేట్ బీచ్కి జస్ట్ 700 మీటర్ల దూరంలో ఉంటుంది. హోటల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఉంటుంది. జస్ట్ మా వ్యూవర్స్ కోసం రూమ్ కూడా చూపిస్తున్నాను. గోవా చరిత్ర చూడాలంటే చాలా పెద్ద చరిత్ర అండి. 3వ శతాబ్దం బీసీలో ఇది అశోక సామ్రాజ్యంలోని భాగం. తర్వాత కాదంబస్, చాళుక్య, రాష్ట్రకూటం వంటి అనేక వాళ్ళు గోవాను పాలించారు. 1510లో పోర్చుగీసు వారు తొలిసారిగా గోవా వచ్చారు. వాళ్ళ నేతృత్వంలోనే 451 సంవత్సరాలు పాలించారు. మా రూము బీచ్ రూము ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. మళ్ళీ సబ్జెక్ట్లో కంటిన్యూ అవుదాం. గోవాలో 19 డిసెంబర్ 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా మొదట కేంద్రపాలిత ప్రాంతంగా, 30 మే 1987 నుంచి 25వ రాష్ట్రంగా స్థాపించారు. ఇక్కడ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్, పాలు వలె ఉండే జలపాతం, ఇది ట్రైన్ జర్నీలో కనబడుతుంది. మా హోటల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది. చూడండి. నైట్ వ్యూ, కైరాడ్ ప్రెస్టేజ్ 4 స్టార్ హోటల్ రిసార్ట్. నైట్ వ్యూ అండి. చాలా బాగుంటుందండి. వాతావరణం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. డిన్నర్ ఏర్పాటు చేశారు. సో జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు. సబ్జెక్ట్లోకి వెళ్తే, ఇక్కడ గోవాలో కోటలు, మఠాలు, సంప్రదాయ గ్రామాలు ఉన్నాయి. ఉదాహరణకు అగోడా పోర్టు, చోపారా పోర్టు. అలాగే ఇది కాలంగేట్ బీచ్ అండి. మా హోటల్ నుంచి కాలంగేట్ బీచ్కి వెళ్ళచ్చు. చాలా దగ్గర. గోవాలో 40కి పైన బీచ్లు ఉన్నాయి. దాంట్లో కాలంగేట్, బాగా బీచ్, అంజనా బీచ్, పాలోలిం బీచ్, విక్టోరియా బీచ్ మొదలగు బీచ్లు ఉన్నాయి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కనపడ్డారు. ఆయన ఆ స్కూటర్ని రెంట్ తీసుకొని ప్రశాంతంగా నైట్ రైడ్ చేస్తున్నాడు. ఆ రెంట్ ఎంత ఏందనేది ఆ వివరాలు అడుగుతున్నాను. ఆయన మనకి చెప్తున్నాడు. ఇది వచ్చేసి కాలంగేట్ బీచ్ అండి. నైట్ లైటింగ్ సూపర్గా ఉంటుంది. ఇది మా హోటల్లో జిమ్. ఇది అగోడా పోర్ట్ అండి. సముద్రం ఒడ్డున ఉండే ఒక పోర్ట్ ఇది. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుంది, 25 రూపీస్. ఈ పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి. ఒక 70 మీటర్లు లోతు ఉంటుంది అది. అంటే శత్రువులు పైకి రాకుండా ఉండేదానికి ఆ గోడలు అలా నిర్మించారు. ఈ పోర్ట్ని సముద్రం ఒడ్డున నిర్మించారండి పోర్చుగీస్ వాళ్ళు. దీని కింద జైలు ఉంటుంది, బావి కూడా ఉంటుంది. ఇక్కడ టూరిస్టులు ఎక్కువగా వస్తారండి. పోర్టు అద్భుతంగా ఉంటుంది. మీకు పైన టాప్ నుంచి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి. ఈ పోర్ట్ని చూడండి. అసలుకి చాలా రిస్క్ తీసుకొని పైకి ఎక్కాను నేను. ఒక 70 మీటర్ల లోతు ఉంటుంది అది. మీకు తక్కువలా కనపడుతుంది కానీ చాలా ఎక్కువ లోతు అది.
ఇక్కడ పెద్ద ఇండియన్ ఫ్లాగ్ ఏర్పాటు చేస్తారు చూడండి. నెక్స్ట్ వస్తుంది, సూపర్గా ఉంటుందండి. దీని కింద జైలు ఉంటుందండి, అలాగే వాటర్ బావి కూడా ఉంటుంది. ఇది అంజునా బీచ్. అంజునా బీచ్లో గొప్పతనం ఏంటంటే అండి, బ్లాక్ రాక్స్ మాదిరి ఉంటాయి, దానిలో ఉన్న ప్యూర్గా వాటర్ ఉంటుంది, చిన్న చిన్న చేపలు అవన్నీ కనపడుతూ ఉంటాయి. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మన వాళ్ళు ఏదన్నా వాటర్ యాక్టివిటీస్ అంటే పారాసూట్, బనానా, స్పీడ్ బోట్స్, స్కూటర్ డ్రైవింగ్స్ మొదలైన వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది బీచ్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇన్ గోవా. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, లాస్ట్ దాకా చూడండి. ఇది చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను గోవాలో. ఇది విక్టోరియా బీచ్. ఆ రాక్స్ పైన, కొండలపైన మన జనాలు ఉండి వీడియోస్ తీసుకుంటున్నారు చూడండి. ఎక్కడో కొండలపైన ఉండి వీడియోస్ తీసుకుంటూ ఉంటారు కొండారు కూడా. అది చూడండి, చాలా హైట్లో ఉంటారు వాళ్ళు. ఇక్కడ మన హిందూ దేవాలయాలు కూడా ఎక్కువ అండి. దగ్గర దగ్గర చిన్నవి పెద్దవి కలిపి 70 పైన హిందూ దేవాలయాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ పోర్చుగీస్ వారు 451 సంవత్సరాలు పాలించారు. అందువలన ఇక్కడ క్రిస్టియానిటీ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. చూడండి బీచ్ ఎంత అందంగా ఉందో, చాలా నీట్గా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. ఈ బీచ్లో చిన్న చిన్న వీడియో షూటింగ్లు కూడా చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేది శ్రీ మంగేసి ఆలయం అండి. ఇది శివుని ఆలయం. రాత్రిపూట దీపాలంకరణలో చాలా బాగుంటుంది. తర్వాత శ్రీ సప్తకోటేశ్వర ఆలయం ఉంటుంది. ఇది కదంబ రాజుల కులదేవత ఆలయం. ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ గారు పునర్నిర్మింపజేశారు. ఇది గోవా చరిత్రలో అత్యంత కీలకమైన ఆలయం. గోవాలో హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయండి, చాలా ఇంపార్టెంట్ దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు నేను చెప్పినవి మన ఊళ్ళో రెగ్యులర్గా వచ్చేవి. ఇది శ్రీ మంగేసి ఆలయం ఉంది, శివుని ఆలయం. నెక్స్ట్ మనం కాలంగట్ బీచ్ని నైట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ మంచి డీజే పెడతారు. అక్కడిక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డ్యూటీ ఫ్రీ కాబట్టి కాస్త ఎక్కువ లాగిచ్చేస్తూ ఉంటారు. చూడండి, లైటింగ్తో అద్భుతంగా ఉంటుంది నైట్ లైఫ్. నెక్స్ట్ మనం డాల్ఫిన్ నోస్కి వెళ్తున్నామండి మా గ్రూప్ తోటి. ఈ డాల్ఫిన్ నోస్లో మనం స్పీడ్ బోట్లో ప్రయాణం చేస్తాం. లైఫ్ జాకెట్లు అన్నీ ఇస్తారు, చాలా జాగ్రత్తలు చెప్తారు. సో ఇది కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో డాల్ఫిన్స్ అనేవి అలా వచ్చి వెళ్తూ ఉంటాయి. దానికి ఫీడింగ్ ఇస్తారనమాట. అక్కడ నుంచి మనకి అగోడా బీచ్ కూడా కనపడుతుంది. ఇది కాలంగేట్ బీచ్లోది. ఇది నెక్స్ట్ ఓల్డ్ గోవా బోమ్ జీసస్ బసిలికా. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. ఇది 1594 నుంచి నిర్మాణం చేశారు. సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ శరీరం సిల్వర్ కాస్కెట్లో ఉంచబడింది. ఇది గోవా చరిత్ర. ఇది డిసెంబర్ 3న సెయింట్ ఫ్రాన్సిస్ ఫీస్ట్ జరుగుతుందండి. అందుకు ఏర్పాట్లు చేశారు. వారం ముందు నుంచే వాళ్ళ మతపరమైన కార్యక్రమాలు చేసుకుంటారు. సో పబ్లిక్ బాగా గ్యాదర్ అవుతారు, ఎందుకంటే గోవాలో క్రిస్టియానిటీ పోర్చుగీస్ వారి వల్ల ఎక్కువగా ఉంటుంది. చూడండి, చర్చి ముందు ఇది ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ని ఇక్కడ గోయెన్సో సాహిబ్ అంటే గోవా రక్షకుడు అని పిలుస్తారు. ఈ ఎక్కువగా విలువిస్తారండి గోవాలో.
ఎందుకంటే ఈయన పోర్చుగీస్ కాలంలో ఇండియాలో, గోవాలో, జపాన్లో, మలక్కా, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో క్రిస్టియాని ప్రచారం చేశారు. ఇది క్రిస్టియన్స్ వాళ్ళు అయితే అపోస్తుల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇతను గోవాకి 1542లో వచ్చారు. ఓల్డ్ గోవాలోని బసిలికా ఆఫ్ బామ్ జీసస్లో సమాధిలో 450 సంవత్సరాల తర్వాత కూడా అతని శరీరం కుళ్ళిపోకుండా అలాగే ఉంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రజల దర్శనార్థం ఉంచుతారు. ఆయన అంత ప్రత్యేకత. పేదలకు వైద్యం, విద్యా సేవలో ముందుండేవారంట. మానవత్వానికి పనిచేసే మత గురువుగా, దేవుని వ్యక్తిగా భావిస్తారు గోవాలో.